నమస్తే వెల్కమ్ టు 6 టీవీ న్యూస్ బులెటిన్ నేను భవానీ బులెటిన్ లోని డీటెయిల్స్ శాసనసభ శాసన మండలి బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభం కానున్నాయి. శాసనసభ కార్యదర్శి వి నరసింహాచార్యులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉభయ సభలు 3వ తేదీ మధ్యాహ్నం 12:10 ప్రారంభం కానున్నాయి. ఇక డిసెంబర్లో శీతాకాల సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచించింది. కానీ బీఆర్ఎస్ ను విస్తరించే నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లడంతో సమావేశాలు జరగలేదు. వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 6, 12, 13 తేదీల్లో జరిగాయి. ఇక అప్పటి నుంచి 6 నెలల్లోపు సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. అందులో వచ్చే నిధులను పరిశీలించి రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఆలోచనలో ఉంది. అందుకే ఫిబ్రవరి 3 నుంచి సమావేశాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందా లేదా అన్నది సందేహంగా మారింది. గత బడ్జెట్ సమావేశాలు కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే జరిగాయి. ఈ అంశం రాజ్ భవన్, ముఖ్యమంత్రి కార్యాలయం మధ్య వివాదాన్ని రాజేసింది. ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించాల్సి ఉన్నందున ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి అనుమతి ఇస్తున్నట్లు అప్పట్లో గవర్నర్ వెల్లడించారు. కానీ అంతకు ముందు సమావేశాలకు కొనసాగింపుగానే బడ్జెట్ సమావేశాలను ప్రారంభిస్తున్నామని, ఈ దృష్ట్యా గవర్నర్ అనుమతి అవసరం లేదని, స్పీకర్ సమావేశాలను ప్రారంభించవచ్చంటూ అప్పట్లో ప్రభుత్వ వర్గాలు వివరణ ఇచ్చాయి. ఇక ఈసారి కూడా అదే ఆనవాయితీ కొనసాగుతుందా అన్న సందేహాలు కూడా ఉన్నాయి. నిజానికి బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రారంభించడం సాంప్రదాయం. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభ్యులు మాట్లాడతారు. ఇక ఇలాంటి వ్యవహారం ఏమీ లేకుండానే బడ్జెట్ సమావేశాలను నిర్వహిస్తుండడంపై ప్రజాస్వామికవాదులు కేసీఆర్ ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ మరింత సమాచారం అందిస్తారు. రామ్, అయితే వచ్చే నెల 3వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు మధ్యాహ్నం 12:10 రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ ను మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టారు. కౌన్సిల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే మార్చి 15వ తేదీ లోపు జరగాల్సిన ఈ సాధారణ సమావేశాల భాగంగా ఏదైనా ఫిబ్రవరి 3వ తేదీ నుంచి జరపాలని చెప్పి నిన్న రాష్ట్ర ప్రభుత్వం రాత్రి అధికారికంగా ప్రకటించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న మొత్తం కూడా చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ తో పాటు ఫైనాన్షియల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు, మంత్రి హరీష్ రావు, తదితర అందుబాటులో ఉన్న మంత్రులు, తదితర ముఖ్య శాఖల అధికారులతో కూడా ప్రగతి భవన్ లో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. బడ్జెట్ రూపకల్పన ఏ విధంగా ఉండాలి, ఏ విధమైన పద్ధతులు ఏ రంగానికి ప్రాముఖ్యత ఇవ్వాలన్న దానిపైన కూడా వారికి సలహాలు సూచనలు చేసినట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే ఆయా శాఖల మంత్రులు గత వారం 10 రోజులుగా వాళ్ళ సంబంధిత శాఖల ముఖ్య శాఖ అధికారులతో పాటు ఇతర అధికారులతో కలిసి బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించారు. అయితే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఇటు రాజ్భవన్ మధ్య, ప్రగతి భవన్ మధ్య ఏదైతే గ్యాప్ పరంపర కొనసాగుతుందో ఇప్పుడు కూడా అది కొనసాగే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా దాదాపు 1.5 క్రితం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించి పంపిన పాడి కౌశిక్ రెడ్డి నియామకాన్ని గవర్నర్ తిప్పి పంపింది. ఆ నియామకాన్ని ప్రభుత్వం పంపిన నియామకాన్ని గవర్నర్ ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఇప్పటికీ ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా గవర్నర్ తమిళసై సౌందరరాజన్ మధ్య గ్యాప్ పెరిగింది. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేక పర్వం తీసుకున్నాడు, విమర్శల పర్వం, ఆరోపణల పర్వం తీసుకుని చిత్తపురాణం కూడా మొదలుపెట్టారు. అప్పటి నుంచి కూడా కేంద్రంలోని బీజేపీ గవర్నర్ వ్యవస్థను వాడుకుంటుందని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఇతర బీఆర్ఎస్ నేతలు కానీ మంత్రులు కూడా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత 2-3 సమావేశాలుగా చూస్తే గవర్నర్ అటెండెన్స్ లేకుండానే, గవర్నర్ ప్రసంగం లేకుండానే ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతా ఉన్నాయి. దాని టెక్నికల్ గా ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకే అసెంబ్లీ అధికారులు ఇటు ప్రభుత్వం కలిసి గవర్నర్ బడ్జెట్ ప్రసంగం లేకుండానే ఈ రోజు సభలు నడుస్తా ఉన్నాయి. ఈ సభ కూడా సాధారణ సమావేశాల్లో భాగంగా కంటిన్యూషన్ కాబట్టి ఈసారి కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయనేది ఇప్పటికే ఇంకా క్లారిటీ వచ్చింది. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం ఇటు ఇరిగేషన్ కానీ, దళిత బంధు కానీ,
సంక్షేమ పథకాలు ముఖ్యంగా అధికారికంగా పెద్ద ఎత్తున తీసుకునే అవకాశం ఉంది. బడ్జెట్ లో దాదాపు 2,50,000 కోట్ల నుంచి 3 లక్షల కోట్ల వరకు కూడా ఈ బడ్జెట్ ఉండొచ్చు అని చెప్పి తెలుస్తాం. ఎందుకంటే వచ్చే 6-7 నెలలు కానీ 8 నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న పర్వంలో ఎన్నికల బడ్జెట్ గానే ఈ సమావేశాల్లో చూడొచ్చు. దాని దిశగానే అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. అయితే ప్రతిపక్షాలుగా చెప్పుకుంటున్న సిఎల్పి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ నామమాత్రకు సంఖ్య ఉంది కాబట్టి పెద్దగా ప్రభుత్వాన్ని ఎదుర్కొని ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే విధంగా చేసే పరిణామాలు కూడా లేవు కాబట్టి